ఏంటి నువ్వు తెల్లగున్నావు నేను నల్లగున్నాను. అలా అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇది మన నేచర్, ఇదే మనది జీవన విధానం అని తెలుసుకోవడానికి జనాలకి ఈ జన్మ సరిపోదు. బాగా చెప్పారు రశ్మి. మా అమ్మాయి పుట్టినరోజు అవటం వల్ల మేము తీసుకొచ్చాము ఇక్కడికి. దండం పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా బెంగళూరు సిటీలో ఎద్దుల బండ్లు వెళ్తున్నాయి. ఇది 100 సంవత్సరాల క్రితం ఏర్పరిచిన ఆశ్రమం అంటండి. మొత్తం 1166 యానిమల్స్ ఉన్నాయి. దున్నపోతులు కూడా ఉన్నాయి. ఇంకా 4 వచ్చినాయి దున్నపోతులు. మేమే ఆ నదుమతలం. ಇದು ಕಂಪನಿ ಇಲ್ಲ, ಇದು ಹೊರಗಡೆ ಏನಿದೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. హ్యాపీ బర్త్డే వేద, మమ్మల్ని పిలుస్తూనే ఉండాలి. బర్త్డే ఎలా జరిగింది వేద? ఎక్సైటెడ్. దాదాపు వెనకాల కనిపించే ఈ గోశాల దాదాపు 100 సంవత్సరాల క్రితం ఏర్పరిచారంటండి. స్వతంత్రం రాకముందే ఏర్పరిచారంట. దాదాపు 1200 యానిమల్స్ ఉన్నాయి. ఎక్కువగా ఆవులు ఉన్నాయి, పావురాలు అవన్నీ ఉన్నాయి, మేకలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు లోన తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. రండి వెళ్దాం. చూడండి, చిన్నగా చూపిస్తాను మీకు. జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉంటుంది ఇది మనకి. ఇదంతా ఆశ్రమం సంబంధించినవి. ఇదంతా గోశాలకు సంబంధించినవి. ఇదంతా చూడండి చక్కగా. ఎప్పుడెప్పుడు చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా గ్రీన్గా ఉందంతా. మామిడి చెట్టు ఉంది, ఇది కూడా 100 సంవత్సరాల పైనే ఉంది. అవును. ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని మామిడికాయలు కాస్తుంది చెట్టుకి. ఇవి ఆవులకి వాటికి మేతగా పెడుతున్నారు. ఇక్కడ వచ్చిన డొనేట్ చేసిన వాళ్ళకి కానీ మాలాంటి వాళ్ళకి కానీ అందరికీ ఇస్తున్నారు. సరే దేంతో తయారు చేస్తారు సార్ దీన్ని? తవుడు, బెల్లము, చెక్క వాటి మెటీరియల్స్తో తయారు చేస్తారంటే అవి ఉడకబెట్టి ఉండలు చేస్తారంటే. అమ్మ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? ఇక్కడ మొత్తం 353 ఆవులు, 25 దూడలు, 147 ఆవు దూడలు, చిన్నపిల్లలు, ఎద్దులు ఎన్ని ఉన్నాయి? 60 ఎద్దులు ఉన్నాయి. కోడి దూడలు 495, గేదెలు 69, గేదె దూడ 1, మేకలు తెల్లటి మేకలు 8, గొర్రెలు 8, మొత్తం దున్నపోతులు 1166. మొత్తం 1166 యానిమల్స్ ఉన్నాయి. దున్నపోతులు కూడా ఉన్నాయి. ఇంకా 4 వచ్చినాయి దున్నపోతులు. మేమే ఆ నదుమతలం. ఏమండి? దున్నపోతులు 69 అంటే సార్ చెప్తున్నారు. 69 దున్నపోతులు. మా అమ్మాయి బర్త్డే అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చాము. మా అమ్మాయికి ఇష్టమైన ప్లేస్కి సర్ప్రైజ్ చేసాము. చాలా బాగున్నాయి. ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయి. ఇంకా డెవలప్ చేస్తున్నారు ఏరియా. పావురం చెట్టు మీద చూడండి. భయపడకూడదు. ఇక అమ్మమ్మ ఇస్తుంది, తీసుకో. రండి అటు వెళ్దాం. భయపడవాకండి, అట్లా అనండి. ఏమండి అది ఇవ్వండి. పెట్టేశారా? కొద్దిగుందా?
ఇదిగో బుజ్జమ్మ ఇది పెట్టు. కొద్ది పెట్టు, దానికి పెట్టు. భలే ముద్దుగా ఉన్నాయి తెల్ల కవులు. కౌలు కాదు మేకలు. సారీ, చాలా ముద్దుగా ఉన్నాయి మేకలు, బుజ్జి మేకలు. కౌలు చూసి కౌలు అంటారు. పళ్ళు ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి. హ్యాపీ? Yes. Why? Because I love to see cows. Did you feel this surprise one? Yes. Happy. Hey, little only. Wait. And just observe. ಇಲ್ಲೇ ಹಾಲು ಸೇಲ್ ಮಾಡ್ತೀರಾ ಸರ್? ಹಾಲೆಲ್ಲ These cows are following you. They like me. I don't have anything. They like me, right? Why you? అని 100 సంవత్సరాలు అయిందంట ఇది పెట్టేసి. ఇది కంపెనీ ಇಲ್ಲ ಇದು ಹೊರಗಡೆ ಏನಿದೆ ಗೊತ್ತೇಂತ ಅಲ್ಲಿ నావులు మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు చూడ, నా లైఫ్ లో చూడలేదు నావుల్ని. ఏదో ఒక ఆవు ఉంటేనే మనకి ఆంధ్రాలో అవును ఎంత గోమాతగా పిలుస్తారు. ఇన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ. అది కన్నుల నిందగా ఉంది అసలు. అవునవును, ఇన్ని ఆవులు పెంచుతున్నారు. ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా. Cow monitor on. కౌ మానిటర్ ఏంటండి? అడలే మా అంకుల్కి పెట్టు నోట్లో పెట్టు. దండం పెట్టుకోవాలి. అది దాన్ని పెట్టు. బుజ్జమాట వెళ్ళాం పద, ఫీడింగ్ చేస్తున్నట్టున్నారు. నీకు కావాలి పెట్టుకొని ఇచ్చాను నీ డాడీ. చుట్టుపక్కల అన్ని బాగ్మని, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఈ పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. బాబా. మా అమ్మాయి పుట్టినరోజు అవ్వటం వలన మేము తీసుకొచ్చాము ఇక్కడికి. తనకు చాలా ఇష్టము యానిమల్స్ అన్నా సరే, బర్డ్స్ అన్నా సరే, అందువలన తీసుకొచ్చాము. సూపర్గా ఉంది, మామూలుగా లేదు ఇక్కడ వాతావరణం. అంతా బెంగళూరు సిటీలోనే మనకి. పరిగెత్తి అట్లానా అది. ఆ చెట్టు మీద ఎన్ని బర్డ్స్ ఉన్నాయంటే ఆకులన్నా తక్కువ ఉన్నాయి కానీ బర్డ్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి. బర్డ్స్ కదా, బాగుందో అసలు. ఈ గోశాలకు రావడానికి వీళ్ళు ఎవరిని రిస్ట్రిక్ట్ చేయడం కానీ ఏం కానీ ఎవరు ఫీజు కానీ ఏం లేదు. మనం డైరెక్ట్ మన ఇంట్లోకి ఎలా వస్తున్నామో అలా వచ్చేసేయడం. ఆకుకూరలు కానీ ఏదైనా కావాలంటే మనం జొన్నలు సజ్జలు అట్లా మన ఇష్టం. అది కూడా కావాలంటే ఏదైనా డొనేషన్ ఇవ్వచ్చని అక్కడ రాశారు. అది కూడా మన ఇష్టమే. కానీ ఇంత బిజీ లైఫ్ లో ఈ రోజుల్లో గోశాలకి బర్డ్స్ చూడటానికి ఎవరు వస్తున్నారు? ఎవరెవరు పార్టీలకి, పబ్బులకి ఇదే ఎంటర్టైన్మెంట్ గా ఉంది. కానీ ఇది మన నేచర్, ఇదే మనది జీవన విధానం అని తెలుసుకోవడానికి జనాలకి ఈ జన్మ సరిపోదు. బాగా చెప్పారా రశ్మి? పడిపోతాడు వెళ్ళవద్దు. నెల్లూరు సిటీ మధ్యలో ఎంత కంపెనీస్ మధ్యలో ఇంత పెద్ద గోశాల ఉందంటే
నాకే నమ్మసక్యం అవ్వకుండా వీళ్ళతో కూడా కనిపించకుండా ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఒంటరిగా అట్లా అట్లా తిరుగుతున్నా. ఇంత ప్రదేశంలో ఇంత మన పక్కనే ఉంది, మనకి ఎప్పుడు తెలియలేదే, మనం ఎప్పుడు చూడలేదని. అసలు ఈ బర్డ్స్ చూస్తుంటే అసలు ఎంత ఇన్ని బర్డ్స్ ఎలా పెంచుతున్నారా అన్నట్టుంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది, అరుస్తా వెళ్తుంది. కొంచెం మా బుజ్జి అవ్వమ్మ బంగారు. ఇది బాగ్మని. ఏది అమ్మమ్మ కూడా పెట్టు. అమ్మమ్మ కూడా పెట్టు. ఏమండి చూడండి మీరు. హాయ్ హాయ్. హాయ్ అమ్మో. హ్యాపీ బర్త్డే వేదా, మళ్ళీ మమ్మల్ని పిలుస్తూనే ఉండాలి తప్పనిసరిగా. మీరు ఎంత బిజీ ఉన్నా మమ్మల్ని పెంచాలా? పిల్లలు పెట్టకుండా నువ్వు తినవాకు. అయ్యో తీయచ్చు నాకు ఉంది. అమ్మాయి మళ్ళీ కలిసి అయిపోతుంది. తినవా. ఏం కావాలి? జెంటిల్మెన్ గారు భలే రెడీ అయ్యారు ఈరోజు. అందరినీ చేస్తున్నాను, అందరు నవ్వాలి. ఎవరైనా చేరుకున్నారంటే మాత్రం ₹100 ఫైన్. అయిపోయింది, ఇది అయిపోయింది. అరే పిల్లలు నవ్వండి, ఇటు నవ్వాలి, నవ్వండి 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 నవ్వండి. అరే ఇటు చూడరా, రే చిన్నోడా ఇటు చూడరా. మాయ్ గగనా నవ్వమ్మా. ఏందమ్మా సీరియస్ కొంటా నవ్వు కొద్దిగా. అయ్యో అయ్యో అంతమ్మా కొద్దిగా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బర్త్డే మొత్తం జరిగింది. అందరికీ భోజనాలు అన్నీ తినేసేసి వెళ్ళిపోయారు. మా అమ్మాయికి ఏదో పాపం 4 గిఫ్ట్లు వచ్చినాయి, ఓపెన్ చేస్తుంది. 100-150 గిఫ్ట్లు ఇప్పుడు ఎన్ని యాడ్ ఓపెన్ చేస్తాం. ఎన్ని చేసిపోట్లు వస్తారా బాబు గిఫ్ట్ల కింద.
ఆ విశ్వనాథన్ ఆనందరికి ఇచ్చేద్దాంలే కానివ్వండి. సరే లూడో స్నేకింగ్ బిజినెస్. బిజినెస్ ఫీల్ టుడే? I'm very happy. ఎలా ఉంది ఈరోజు నీ బర్త్డే? ఎలా జరిగింది వేదా? Excited. ఎక్సైటెడ్ అండ్ జాయ్ఫుల్. Yes. టీయర్స్? ఆర్ యూ హ్యాపీ? Yes. No, what is emotional tears? ఎమోషనల్ Tears. ఎమోషనల్ టీయర్స్ వచ్చాయా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. Okay.